తిరుపతి శ్రీనివాస సేతు వాహనదారులకు డేంజర్ సేతుగా మారింది. ఫ్లైఓవర్పై చాలా చోట్ల గ్యాప్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాప్ తెలియకుండా స్పీడ్గా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు వాహనదారులు. ఈ విషయం గుర్తించిన ఆఫ్కాన్ సంస్థ రక్షణ చర్యలు చేపట్టింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. శ్రీనివాస సేతు డేంజర్ సేతుగా మారింది. ఏదైతే శ్రీనివాస సేతు మీద చాలా చోట్ల కూడా గ్యాప్లు అనేది రావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు తిరుపతిలో ఉన్నటువంటి నగరవాసులు కావచ్చు, శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, ఈ యొక్క పరిస్థితి ఆందోళన కలిగించేటువంటి అంశంగా కూడా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క పరిస్థితిని గుర్తించి ఆఫ్కాన్ సంస్థ అయితే మెర్జింగ్ పనులు అనేది ప్రారంభించింది. కానీ ఒకవైపు ప్రారంభించిన వెంటనే కూడా మరొక వైపు ఈ తరహాలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే గ్యాప్ అనేది కూడా రావడం కూడా జరిగింది. సో ఒక చెయ్యి కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ గ్యాపుల కారణంగా ఏదైనా టూ వీలర్స్ వచ్చేటువంటి క్రమంలో పొరపాటున తగిలితే కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉందనే ఆందోళన అయితే ఇక్కడ ఏదైతే నగరవాసుల్లో కనబడుతుంది. నేరుగా పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి రోడ్డు అనేది కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు తిరుమల నుంచి కిందకి దిగే సమయంలో శ్రీనివాసం వద్ద ఉన్నటువంటి పైన ఈ యొక్క ర్యాంపుల మధ్య కూడా ఈ యొక్క గ్యాప్ అనేది కూడా రావడం కూడా జరిగింది. వీటి మధ్యలో గతంలో ఈ రెండింటిని మెర్జ్ చేయడానికి తారు అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ తారు లోపలికి వెళ్ళిపోవడం కారణంగానే ఈ యొక్క గ్యాప్లు అనేది కూడా ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మెర్జింగ్ పనులు అయితే చాలా సరవేగంగానే ఆఫ్కాన్ సంస్థ అయితే చేస్తూ ఉంది. కానీ ఒకవైపు చేస్తున్నటువంటి క్రమంలో కూడా మరొక వైపు కూడా ఈ యొక్క గ్యాప్ అనేది కూడా రావడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా అలిపిరి వెళ్ళేటువంటి మార్గంలో ముందర కావచ్చు, దాని తర్వాత నేరుగా శ్రీనివాసం వద్ద దిగేటువంటి ప్రాంతంలో కావచ్చు, ఈ రెండు పక్కల కూడా ఈ యొక్క పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. దీని కారణంగా పెద్దగా కూడా మనకు గ్యాప్లు అనేది కనబడుతూ ఉంటుంది. ఎవరైనా టూ వీలర్స్లో సర్వేయంగా వచ్చేటువంటి క్రమంలో టర్న్ చేసే సమయంలో ఏదైనా మిస్ అయితే మాత్రం కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దీన్ని గుర్తించి అధికారులు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చెప్తూ వస్తున్నారు. ఈ సర్వేగంగానే ఆఫ్కాన్ సంస్థ అయితే ఈ యొక్క మెర్జింగ్ పనులు పూర్తి చేయాలని అయితే నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంచయ్తో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి.